నా యొక్క ఫస్ట్ డెబ్యూట్ షార్ట్ ఫిల్మ్ అనమాట ఇది. టైటిల్ అండ్ శాంపుల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో నేను లీడ్ క్యారెక్టర్, హీరో కూడా చెప్పుకోవట్లేదు. మీరు ఈ పోస్టర్ చూసి రాంగ్ అసలు జడ్జ్ చేయొద్దండి దయచేసి, ప్లీజ్ ట్రస్ట్ మీ. అసలు ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గానే. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే చూడండి. సినిమా లెవెల్లో ఉంటుంది నా స్టోరీ. జరిగింది అంతా కల్లా జరిగిపోయింది. అలాగా స్కిప్ వెళ్ళిపోయింది. నేనే చాలా షాకింగ్ అవుతాను అప్పుడప్పుడు ఇది తలుచుకుంటే. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. యా, మీ అందరికీ నా యొక్క హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే అది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. యా, మై ఫస్ట్ డెబ్యూట్ షార్ట్ ఫిలిం. చెప్పడానికి నాకే నర్వస్గా ఉంది. టైటిల్ అండ్ శాంపుల్ పోస్టర్ రిలీజ్ అయింది. సో అది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే దీనికి కారణం మీరే, ఎవరో కాదు, చెప్పక్కర్లేదు. దీనికి కారణం నా వెనకాతల నాకు ప్రతి వీడియోకి సపోర్ట్ చేసి ఆడిషన్స్కి వెళ్ళి అని పేరు నాకు చాలా మంది సజెస్ట్ చేశారు. సో వాళ్ళు తీసుకుని నేను ఆడిషన్స్ గట్టా వెళ్ళి, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి, మాకు ఈ సోద అంతా వద్దు, మాకు పోస్టరే కావాలి ఎక్కడ అనుకునే వాళ్ళైతే వెంటనే కింద ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ దగ్గర పిన్ చేశాను ఫస్ట్ కామెంట్. సో అక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేయండి. అక్కడ టైటిల్ రివీల్ అండ్ పోస్టర్ కనబడుతుంది. సో ఆ పోస్టర్ చూసి వచ్చిన తర్వాత వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అందరి మైండ్ సెట్లు ఒకేలా ఉండవు. ఆ పోస్టర్ చూసి వేరే విధంగా అనుకుంటారు, అందుగురించి వీడియో చేయడం కూడా జరిగింది ఈ వీడియో. సో ఆ పోస్టర్ చూసిన తర్వాత వీడియో అయితే చూడండి. చేయడం జరిగింది. నేను ఏ వీడియో పెట్టినా నా వెనకాతలే నాకు బ్యాక్ బోన్ల నుంచి నాకు ప్రతి దానికి సపోర్ట్ ఇచ్చారు మీరు. చెప్పాలంటే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ని ఇంకా పైకి తీసుకొచ్చారు. నా యొక్క ఈ ప్యాషనెటిక్ లైఫ్ని, సినిమాటిక్ లైఫ్ని మీరే దాన్ని ఎంకరేజ్ చేసి ఇంకా బయటికి తీశారు. మీ వల్ల ఇదంతా. నేను ఇలాగా ఒక షార్ట్ ఫిలిం, డెబ్యూట్ షార్ట్ ఫిలిం లీడ్ క్యారెక్టర్ చేయడానికి కారణం మీరే కేవలం. సో మీతో ఈ విషయాలు అయితే షేర్ చేసుకుంటా, అసలు ఎలా జరిగింది ఏంటనేది చెప్తా. ఇప్పుడు పేమర్లో Feb 9 నాకు బాగా గుర్తు, ఈ ఇయర్ Feb 19న ఆడిషన్స్ అయితే జరిగింది. పెద్ద బ్యానర్ అది ఆడిషన్స్ అయితే లీలాకృష్ణ హోటల్లో అయితే ఆడిషన్స్ అయితే జరిగింది. సో నాకు చాలా మంది సజెస్ట్ చేశారు, ఆడిషన్స్కి వెళ్ళి. నేను ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళలేదు. నాకు పేరు నేను ఏంటో కాన్ఫిడెన్స్ కోల్పోతానేమో అని చెప్పి చాలా భయం ఉండే వెళ్ళలేదు. నేను చాలా లైట్ తీసుకున్నాను. సరే అందరూ చెప్తున్నారు వెళ్దాంలే అని చెప్పి ఫస్ట్ ఆడిషన్ వెళ్ళా, ప్రిపేర్ అయ్యి ఓన్ కంటెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళా. అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా మంది జనం ఉన్నారు, 500 మెంబర్స్ పైన ఉన్నారు చెప్పాలండి భీమవరంలో. సరే ఏం భయపడకూడదు అని చెప్పి ధైర్యంగా అటెంప్ట్ చేశాను. అక్కడ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ క్లియర్ చేస్తాను. ఆ ఫస్ట్ ఆడిషన్ నేను సక్సెస్ అయ్యా. అక్కడ నాకు చాలా అచీవ్మెంట్ అనిపించింది. ఆ ఫస్ట్ ఆడిషన్ నేను సక్సెస్ అయ్యాను అని చెప్పి నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చింది అనమాట. కట్ చేస్తే ఇక్కడ నాకు ఒక మంచి ఫ్రెండ్ తగిలాడు అనమాట. అసలు కళ్ళ కూడా అనుకోలేదు నేను. ఆడిషన్స్లోనే నాకు మంచి ఫ్రెండ్ తగిలాడు. తన పేరే కేతన్. హీజ్ కేతన్, ఫోటో చూడొచ్చు మీరు. హీజ్ కేతన్. ఇతను హైదరాబాద్లో వర్క్ చేస్తాడు. సుమన్ టీవీలో డిఓపి ఇతను. అసలు నాకు దేవుడు పంపాడు ఏంటో తెలియదు, కానీ ఇతను మంచి ఫ్రెండ్ అయ్యాడు. నాకు ఆడిషన్లోనే ఫ్రెండ్ అయ్యాడు ఇతను. ఏంటంటే ఇలా మనోడు అప్పుడే కలిసాడు, అప్పుడే పరిచయం, నెంబర్ తీసుకున్నాను, ఇలా ఫోన్ కూడా చేశాను, 2 రౌండ్లు క్లియర్ చేశాను బాస్ అని చెప్పి చేశాను. ఈమె ఆడిషన్స్ తర్వాత మాట్లాడతాను. ఈ ఆడిషన్స్ ఏదైతే జరిగిందో భీమవరంలో తర్వాత మాట్లాడతాను. ఇక్కడ నేను అసలు షార్ట్ ఫిల్మ్కి వెళ్ళడానికి కారణం మెయిన్ రీజన్ కేతన్ అనే అతను. ఇతను సుమన్ టీవీలో వచ్చేస్తాడు హైదరాబాద్లో. నాకు అక్కడికక్కడ ఫ్రెండ్ అయ్యాడు మంచిగా. నా నెంబర్ తీసుకున్నాడు. ఇలాగ రోజు జరిగిన ఆడిషన్స్లో సక్సెస్ అయ్యానని చెప్పాను. నన్ను ఇప్పుడు కాస్టింగ్ కాల్స్ వస్తాయి హైదరాబాద్లో. కాస్టింగ్ కాల్స్ ఇలా షార్ట్ ఫిల్మ్ కావాలి, నా ఇండిపెండెంట్ ఫిల్మ్ కావాలి, పెద్ద ఫిల్మ్ కావాలని చెప్పి కాస్టింగ్ కాల్స్ గ్రూప్స్ ఉంటాయి. మనవాడు నాకు పంపేవాడు, నెంబర్ తీసుకుని దీన్ని ట్రై చేయి, ఫోటోలు పంపు, మంచి ఆడిషన్ టేప్ కూడా పంపు అని చెప్పేవాడు. నేను సరదా పంపేవాడు. అప్పటికి చాలా పంపా. మనవాడు ఇచ్చిన నెంబర్ల వాటితో చాలా పంపా. కేతన్ ఇచ్చిన నెంబర్లతో చాలా అటెంప్ట్స్ సక్సెస్ అయ్యాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ ఆడిషన్ చాలా సక్సెస్. నాకు అప్పటికే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటి ఫస్ట్ ఆడిషన్ నేను అసలు ఫెయిల్ అవ్వలేదు, చాలా సక్సెస్ అయ్యానని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఎందుకు వదిలేయాలి, గోల్ పెట్టుకున్నాను. ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి, ప్యాషనెటిక్ లైఫ్ ఇదే కంటిన్యూ. ప్యాషన్ ఇంకా పిచ్చెక్కిపోయేలా చేసుకున్నాను నాకు నేను. దానికి కారణం మీ సపోర్ట్, కేవలం మీ సపోర్టే చెప్తున్నాను కదా. సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా.
సో ఆడిషన్స్ గట్టా పంపితే ఫోన్ నెంబర్లు గట్టా పెట్టేవాడు నాకు, దానికి పంపు దీనికి పంపని చెప్పి మంచిగా. నేను పంపాను చాలాసార్లు, 4 అటెంప్ట్స్ పంపా, ప్రతిసారి సక్సెస్ అయ్యా. పంపిన చాలా మందిలో 4 అయితే హైదరాబాద్లో ఉన్నారు. మీరు హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఉంటే వచ్చేయండి షూటింగ్ అన్న పిలిచిన వాళ్ళు ఉన్నారు. వదిలేసుకున్నాను కూడా హైదరాబాద్ వెళ్ళకుండా నేను, లైట్లే అని చెప్పి సరదాగా పెట్టివ్వండి. అది హైదరాబాద్లో ఉంటే వచ్చామన్నారు. భీమవరం అనేసరికి నో అనేవారు. భీమవరంలో ఉన్నాను ఏంటంటే, సో ఏమైందంటే స్లేట్ స్టోరీస్ అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఫిలిం అన్నారు. సరే దీనికి కూడా సదా పంపా, బ్యానర్ ఏదో బాగుంది కదా ఇండిపెండెంట్ ఫిలిం అన్నారు, లీడ్ క్యారెక్టర్ లీడ్ రోల్ అని చెప్పి అన్నారని చెప్పి పంపా ఆడిషన్ టైపు వీడియోస్. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఈ మంత్ ఏప్రిల్లోనే, ఏప్రిల్ థర్డ్ ఫోర్త్ ఫ్రైడే నైట్ వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. నేను ఆడిషన్స్ కంటెంట్ పంపి 4 days బిఫోర్ అయిన తర్వాత మెసేజ్ చేశాను నాకు నైట్, ఇప్పుడు 11:30కి. చాలా మంది ప్రొఫైల్స్ చెక్ చేసాం, మీరు కరెక్ట్గా సూట్ అయ్యారు. సో మీరు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్లో భీమవరంలో ఉన్నారని అడిగారు. నేను అయితే భీమవరంలో ఉన్నానండి ప్రజెంట్, మీకు ఒకవేళ షూట్కి రమ్మంటే నేను షెడ్యూల్ చూసుకుని వచ్చేస్తానని చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, శనివారం 2కి షూటింగ్ ఉంటుందని చెప్పి అన్నారు. నాకేమో ఫ్రైడే నైట్ 11:30 అయిపోయింది, ట్రైన్స్ ఏం లేకపోతే ఎక్కుదామన్నా. సో ఇంకా వాళ్ళు ఇంకా అన్నారు, మీరైతే కరెక్ట్గా సూటబుల్ అవుతారు, మేము చాలామంది ప్రొఫైల్స్ చెక్ చేసాం, మాకు ఎందుకు మీరే బెస్ట్ ఆప్షన్ అనిపించింది, సో మీ ఇష్టం, అది మీ ఒపీనియన్, మంచి లీడ్ క్యారెక్టర్ అని చెప్పి అన్నారు. 11:30కి లీడ్ క్యారెక్టర్ అని చెప్పి మెసేజ్ వచ్చింది, కాల్ వచ్చింది. అంటే ఎవడన్నా వెళ్ళడానికి భయపడతాడు. కానీ నేను నాకు ప్లస్ ఏంటంటే శని ఆదివారం సెలవు. వెంటనే కేతన్కి ఫోన్ చేసి ఇది సిచ్యువేషన్ అని చెప్తే, సరే రా, ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది నీకు, 2 రోజులు సెలవే కదా సరదాగా వచ్చి చూడు అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు మనోడు చక్కగా. సరే మమ్మీకి కూడా చెప్పా, మమ్మీ సపోర్ట్ చేసి వెళ్ళు అని చెప్పి మమ్మీ కూడా సపోర్ట్ ఇచ్చింది. ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళడానికి నాకు కొంతమంది కొన్ని మాటలు చెప్పారులేండి, అది ఇలా ఉంటుంది అని చెప్పి భయపడుతూనే వెళ్ళాను. ఇంకా దూకిసా, ఏదైతే అది అయిందని చెప్పి దూకిసా. ఆ రోజు నైట్ ఇంకా తెల్లజాను 3:30కి 4 గంటల ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి వెళ్ళిపోయి పడుతుంది. అక్కడికి వెళ్ళేతాడు, సికింద్రాబాద్ వెళ్ళేతాడు 1 గంట. అప్పటికి టెన్షనే, ఇంటి మేము లీడ్ క్యారెక్టర్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నాకేం తెలియలేదు. అతను వచ్చాడు, రిసీవ్ చేసుకున్నట్టు తీసుకెళ్ళిపోయాడు షూటింగ్ స్పాట్కి. పలానా లొకేషన్ చెప్పారు, అక్కడికి వెళ్ళిపోయాను 2కి, కరెక్ట్గా 2:30 ఆ టైంకి వెళ్ళిపోయాను. షూటింగ్ లొకేషన్కి వెళ్ళా, వాళ్ళు ఒక ప్రైవేట్ హౌస్ తీసుకున్నారు. ఇంకా ఏం డిస్కస్ ఏం లేదు, షూటింగ్ లొకేషన్ సంబంధించి తీసుకున్నారు. షూటింగ్ కట్ చేస్తే లైట్స్ కెమెరా యాక్షన్. నాకు అప్పటికి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టున్నాను. నేను కెమెరా ముందు షార్ట్ ఫిల్మ్ ముందు యాక్ట్ చేస్తున్నానా, నేను లీడ్ క్యారెక్టర్ అయిందిరా, ఒక ట్రాన్స్లో ఉండిపోయాను నేను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి చెప్పాలి మీకు. నేను యూట్యూబ్లో గట్టా వీడియోస్ చేస్తాను, ఇది కామెడీ వీడియోస్ చేస్తాను, అలాగే ఇది ఎమోషనల్ వీడియోస్ చేస్తాను, అలాగే అగ్రెసివ్ వీడియోస్ చేస్తాను, అలాగే అప్పుడప్పుడు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటాను, ఇలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇలాగా ఈ 5 జోన్లు టచ్ చేశాను. కానీ 6వ జోన్ ఏదైతే ఉందో రొమాన్స్, అసలు నేను ఇప్పుడు టచ్ చేయలేదు. షివరింగ్ వచ్చేసి భయపడిపోతాను. రొమాన్స్ కానీ ఎవరితో కానీ లేడీస్తో వీడియోస్ చేయలేదు కూడా ఇప్పుడు దాకా. నా ఛానల్ చూసుకోండి, మా చెల్లితో గట్టా చేసి ఉంటాను అంతే, తర్వాత చేయలేదు. అక్కడ కట్ చేస్తే స్టోరీ వచ్చి లవ్ స్టోరీ. ఫస్ట్ లవ్ స్టోరీ నాకు నర్వస్, అసలు భయంగా ఉంది. ఈమెయితే చెప్పను, రిలీజ్ అయిందో చూడండి. సో సాటర్డే 2కి అక్కడికి వెళ్ళాను, నైట్ 1 దాకా షూట్ జరిగింది. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సండే మార్నింగ్ వెళ్ళాం, ఆఫ్టర్నూన్ దాకా షూట్ జరిగింది. 2 daysలో షూట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయిపోయాను. సో ఇలా నా డెబ్యూ షార్ట్ ఫిల్మ్ అయితే షూటింగ్ జరిగింది 2 days. ఇప్పుడు అది టైటిల్ రివీల్ అండ్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న, శాంపుల్ పోస్టర్ అనమాట ఇది. టైటిల్ రివీల్కి శాంపుల్ పోస్టర్ అంతే. సో నా యొక్క హ్యాపీనెస్ మీ అందరితో, మీరు ఎంతోగానో సపోర్ట్ ఇచ్చి మీ ఎంతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. సో మీకు ఒక విషయం చెప్పాలి, మీరు ఈ పోస్టర్ చూసి రాంగ్ అసలు జడ్జ్ చేయొద్దండి దయచేసి, ప్లీజ్ ట్రస్ట్ మీ. రాంగ్ అయితే జడ్జ్ చేయొద్దు, డోంట్ జడ్జ్ బై బుక్ బైట్స్ కవర్ అన్నారు. సో మీరు అట్లాగా రాంగ్ జడ్జ్మెంట్ తీసుకోవద్దు దయచేసి పోస్టర్ చూసి. మీ అందరికీ నేను చెప్తుంది ఇదే, పోస్టర్ ఏంటంటే
మీకు అనిపిస్తుంది ఏంట్రా ఎలా ఉందని చెప్పి, కానీ మీరు అస్సలు అలాగ అనుకోకండి. షార్ట్ ఫిల్మ్ అయితే చాలా మంచి సబ్జెక్టు. ప్రజెంట్ యూత్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్గా ఉంటుంది. ప్రజెంట్ బయట జరుగుతున్న అమ్మాయిల మీద ప్రజెంట్ బయట జరుగుతున్న అమ్మాయి ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ చెప్పాలంటే టైటిల్లోనే ఉంటుంది, మీకు అర్థమవుతుంది ఒకసారి చూస్తే. సో ఫిలిం అయితే మంచి సబ్జెక్ట్, ఇది చెప్తున్నాను కదా, మీరైతే నన్ను నమ్మండి, మంచి సబ్జెక్టు. మీరు పాజిటివ్ చూసి అసలు ఏంటర్ ఎలా ఉన్నాయి నన్ను వేసుకుంటారులేండి, నాకు అది విషయం తెలుసు. నేను రొమాంటిక్ యాంగిల్లో కనబడడం ఏంది నాకే అర్థం కాదు, నన్ను వేసుకుంటారు. సో ఓకే, నేను ఏదైనా సరే యాక్టింగే చేశాను అక్కడ, అంతమించి ఏం కాదు. యాక్టింగ్ చేసిన యాక్టింగ్ పర్పస్ మీద యాక్టింగ్ అంతే, ఇంకా రెండోది ఏం లేదు. సో ఈ పోస్టర్ చూసిన తర్వాత మీరైతే అసలు రాంగ్ జడ్జ్ అయితే చేయదండి దయచేసి ప్లీజ్. మీ అందరికి చెప్తుంది ఇదే మెయిన్. ఇప్పుడు నేను వీడియో కూడా మీకు క్లారిటీ ఇవ్వడానికి కారణం ఇదే, మీకు క్లారిటీగా చెప్దామని. ఈ పోస్టర్ టైటిల్ రివీల్ చూసిన తర్వాత వీళ్ళు ఇదేంట్రా రాంగ్గా జడ్జ్ చేస్తారేమో అని చెప్పి అనుకుంటారేమో అని కాదు. అసలు మంచి సబ్జెక్ట్ ఉన్న యూత్ లేడీస్ మెయిన్ మూవీ అయితే అది షార్ట్ ఫిల్మ్. ప్రతి ఒక్కరు దీన్ని ఈ యొక్క నా యొక్క ఫస్ట్ డెబ్యూట్ షార్ట్ ఫిల్మ్ని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు కాదు, ఇప్పుడు మీకు టైటిల్ రివీల్ ఇప్పుడైతే ప్రజెంట్ పోస్టర్ అయితే చూడండి. పోస్టర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేశాను. ఆ పోస్టర్ అయితే డైరెక్టర్ వస్తుంది, మీరు ఆ పోస్టర్ నొక్కగానే డైరెక్టర్ స్లేట్ స్టోరీ సంబంధించిన వాళ్ళ పేజ్కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళే అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. సో నేనైతే డైరెక్ట్గా మీకు తర్వాత పెడతాను. ఫస్ట్ అయితే ఈ పోస్టర్ అయితే ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి వాళ్ళకి లైక్ కొంచెం కామెంట్ కూడా పెట్టండి. అలాగే మంచి వీళ్ళు ఏదైతే మా ప్రొడక్షన్ వస్తుందో స్లేట్ స్టోరీస్, వీళ్ళైతే మంచి మంచి కంటెంటే తీశారు. ఇప్పుడు దాకా తీసినవి అయితే 3, 1 నగ్నం, 2 శకుని సుందరి, 3వది ఇది నేను చేసింది. సో మీకు అదే చెప్తున్నాను, పోస్టర్ను చూసి అస్సలు మీరు జడ్జ్ చేయొద్దండి దయచేసి. వీళ్ళు మంచి ట్రెండింగ్ టాపిక్ తీశారు, నేను చూశాను అవి 3 కూడా షార్ట్ ఫిలిమ్స్, 3 మంచి సబ్జెక్టే. కానీ ఏదైతే పోస్టర్లో ఉన్నాయో కొంతమంది అన్నారులేండి నా దగ్గర, నాకు నమ్మిన వాళ్ళే నన్ను అన్నారు పోస్టర్ చూసి తేడా అని చెప్పి అన్నారు. సో నేను అలాగే ఏమి ఇంకా నేను ప్రతిదానికి సైలెంట్గా ఉండే ఆన్సర్ ఇద్దాం అన్నారు. సైలెంట్గా ఉండే ఆన్సర్ ఇద్దాం, పోస్టర్ రిలీజ్ మాట్లాడదాం, సో మూవీ రిలీజ్ అంతా కూడా మాట్లాడదాం అని చెప్పి కామ్గా ఉన్నా సైలెంట్గా. మీకు జరుగుతూ ఉంటాయి ఇలాగా, మీరు ఏదన్నా మీకు ముందు దూకుతుంటే కొంతమంది డిస్కస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అసలు పట్టించుకోవద్దు మీరు లైఫ్లో. అలా పట్టించుకుంటే అసలు ముందుకు వెళ్దాం, అర్థమైందా? సో ఇదనమాట మై ఫస్ట్ డెబ్యూట్ షార్ట్ ఫిలిం. మీరందరూ రిలీజ్ అయిన తర్వాత అండ్ పోస్టర్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రిలీజ్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ ఫిలిం చూసి లైక్, షేర్, కామెంట్, మెయిన్గా మీ యొక్క కజిన్స్ ఉంటారు, లేడీస్, యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేసేలా చూడండి. రిలీజ్ అయిన తర్వాత నేను పంపుతాను మళ్ళీ మీకు రిలీజ్ అవుతుంది మూవీ. సో ఫస్ట్ పోస్టర్ టైటిల్ రివీల్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, ఆ పేజ్కి వెళ్ళి చూడండి, లైక్ చేయండి. నేను ప్రతి ఒక్కరు నన్ను ఎవరైతే వెల్విషర్స్ ఉంటారో, నా సపోర్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ. సో అందుకని మీతో ఇలాగ షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అని వెంటనే నాకు సంబంధించిన వ్యక్తులందరికీ ఇలా వీడియో తీసి పెడదాం టైటిల్ రివీల్ అని చెప్పి అనుకున్నాను. నాకు చాలా హ్యాపీనెస్ అది. సో అందుకని వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగిందండి. సో అట్లాగా రమణగాడు లైఫ్ ఒక మెరాకిల్ రా అన్నట్టు మదన్ గడు నీ లైఫ్ ఒక మెరాకిల్ రా, అట్లా జరిగిపోయినాయి అన్నీ. ఆ 2 రోజులు కూడా నేను ఇంకా ట్రాన్స్ఫర్ ఉండిపోయాను. అట్లా హైదరాబాద్ వెళ్ళడం, నేను షూట్కి వెళ్ళడం ఎవరికి చెప్పలేదు, నేను అసలు ఎవరికి చెప్పలేదు. నేను క్యాప్టెన్ ఫోన్ చేసి ఇలా కన్ఫర్మేషన్ తీసుకుని క్యాప్టెన్ నాకు 2 days అక్కడ నన్ను మంచిగా చూసుకున్నాడు. క్యాప్టెన్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అసలు చెప్పాలంటే. నేను అసలు ఈ షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేయడానికి మెయిన్ కారణం వన్ ఆఫ్ ద రీజన్ మీరైతే, వన్ ఆఫ్ ద రీజన్ క్యాప్టెన్ ఒకడు. సో ఇట్లా నా ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం అయితే రిలీజ్ అవుతుంది. మీ అందరూ దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ కావాలి. ఇంకేమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడంటే క్షమించండి దయచేసి. సో ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా, నాకు నేను నమ్మలేకపోతున్నాను, నమ్మాలి మేము ఇంకా.